నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బిఎస్ఆర్ జూనియర్ కళాశాల తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనికతో పాటు అనేక విభాగాలకు చెందిన మహిళా మూర్తులతో మాట్లాడుతూ మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ ఫేస్ టు ఫేస్ తిరుమల ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మొయిళ్ల నూకరాజు, పాఠశాల డైరెక్టర్ మొయిళ్ల రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏంజల్ సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అధ్యక్షత వహించడం జరిగింది. వివిధ రంగాలలో నిష్ఠుతులైన ధైర్య సాహసాలతో సమాజానికి విశిష్టమైన సేవలందిస్తున్న మహిళామణులను మరియు పాఠశాల మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి మౌనిక పాల్గొన్నారు. ప్రత్యేక విశిష్ట అతిథులుగా పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి శ్రీమతి డాక్టర్ శ్రావణి, కిర్లంపూడి మండలం వ్యవసాయ అధికారిని శ్రీమతి జె అమృత, మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీమతి చక్రవేణి, ప్రముఖ న్యాయవాదులు శ్రీమతి మంజుల, శ్రీమతి ప్రసన్న, స్టాఫ్ నర్స్ శ్రీమతి నళిని, అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీమతి హరిత పాల్గొన్నారు. మరియు పాఠశాల మహిళా సిబ్బంది, పాఠశాల యాజమాన్యం ఘనంగా దుశ్శాలువాలతో పుష్పగుచ్చాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ శెట్టి ప్రసాద్, అధ్యాపకులు సుబ్రహ్మణ్యం, వీరభద్రరావు, అభి, చిరంజీవి మరియు సాయి తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఎన్ఎస్టీవీ, నేను మీ శివాజీ. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు అన్నారు పెద్దలు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రతిరోజు ఈ ఒక్క రోజే కాదు, ప్రతిరోజు కూడా మహిళలను గౌరవించాల్సిందే ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖులైతే మన ముందు ఉన్నారు, కొన్ని రంగాల ప్రముఖులైతే మన ముందు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఈరోజు వారు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి మహిళా దినోత్సవాన్ని మనం కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాం. మేడం చెప్పండి, ఏంటి మీరు రక్షక భటులుగా మీరు మీ కార్యాచరణ నిర్వహిస్తున్నారు ఏంటి? మీరు అంటే అనేక మందిని చాలా మందిని చూస్తూ ఉంటారు, మహిళలకి అనేకమైన అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అసలు ఏంటి దాని పట్ల మీరేం చెప్పదలుచుకున్నారు? సమాజంలో ముందుగా ఈ యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువైపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని అయితే నేను అభిప్రాయపడతాను. సాధారణంగా ప్రతి పిల్లల చేతిలో యూట్యూబ్ ఉండడం, అవసరానికి మించి వాళ్ళు డెవలప్ అయిపోవడం, ఓన్లీ చదువుకోవాల్సిన వయసులో చదువుకోవడం మెయిన్ ఫోకస్ చదువు మీద పెడితే వాళ్ళు ఉన్నత శిఖరాలను అవరోధించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాంటిది మాని ఈ యూట్యూబ్ నాలెడ్జ్ సంపాదించి దాన్ని ఇంకా 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 చూసే కొలది మనకి ఒక వేస్ట్ వీడియో వచ్చింది, అది చూసామంటే దాని ఇంట్రెస్ట్, దాని రిలేటెడ్ వీడియోస్ అలా వస్తూనే ఉంటాయి, అలా డెప్త్ వెళ్ళిపోతూనే ఉంటాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ చూడడం, సోషల్ మీడియాని అప్రోచ్ అవ్వడం అది మానేయండి. రీల్స్ ఇవన్నీ వదిలేసేయండి ప్రజెంట్ చదువుకునే ఏజ్ లో. ఆ తర్వాత వన్స్ ఒకసారి మీరు సెటిల్ అయిన తర్వాత ఏదైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదు, ఏదైనా చూడొచ్చు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే చదువు మీద ఫోకస్ చేయమని చెప్తాను. మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం మహిళలందరికీ? ఇప్పుడు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు క్లియర్ కట్ గా మహిళలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? మహిళలకి అంటే ఆల్రెడీ సాధికారత అనేది ఇక్కడే కనిపిస్తుంది. మీకు ఇంతమంది మహిళలు ఉన్నారంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి ఇది. అందరూ కూడా చాలా, నాకైతే రాగానే చాలా గర్వంగా అనిపించింది. అన్ని రంగాల్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అన్ని రంగాల్లోని లేడీస్ ఉన్నారు. ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోవాలి, మేము ఇంకా సమానత్వం కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉంటాము. అంటే సతీ సహగమనం దగ్గర నుంచి ఈ రోజు మన దేశ రాజధాని సీఎం గా మొన్న రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర వరకు చూసుకుంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది. మగవారితో ఈ రోజుకి మగవారితో సమానత్వంలో మేము ఉన్నామని చెప్పదలుచుకున్నాం. మగవారి కన్నా ముందే ఉన్నామని చెప్తామండి. ఎందుకంటే మీరు ఒక స్కూల్ రిజల్ట్ చూసుకోండి, ఇక్కడ స్కూల్ రిజల్ట్ చూడండి, లేడీస్ ఫస్ట్ ఉన్నారు. అలాగే ఒక ఏదో మొత్తం ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ లో రిజల్ట్ చూడండి, 10th రిజల్ట్ లో లేడీసే ఫస్ట్ ఉంటారు. ప్రతి దానిలో లేడీస్ ఫస్ట్ ఉంటారు. ఒక జాబ్స్ పెడితే మాకు ఇచ్చిన రిజర్వేషన్ మేము తీసేసుకుంటాం మొత్తం అంతా, కాగా మళ్ళీ జెంట్స్ కి బ్యాక్ లాగా ఉండిపోతే అవి కూడా మేము లాగేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక మండలంలోనే చూడండి, సాధారణంగా ఎక్కువ లేడీస్ పని చేస్తున్నారు. ఒక ఎంఆర్ఓగా, ఎండిఓగా, పోలీస్ గా
చాలా రంగాల్లోనూ ముందే ఉన్నారు. మాక్సిమం మేమే ఫిల్ చేసేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువే ఉన్నామని అంటామండి జెంట్స్ కన్నా. థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో మన ముందు న్యాయవాది అయితే ఉన్నారో ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈ రోజుల్లో బట్టి అసలు ఎక్కడ కూడా న్యాయస్థానంలో కాదు బయటే కాదు కొన్ని అనేకమైన అన్యాయాలు అయితే జరుగుతున్నాయి. కానీ వీరు డైలీ ఇన్ని అనేకమైన చూస్తారు. ఒకసారి ఏంటి వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఇప్పుడు మీరు కోర్టులో మీరు వాదించే ప్రతిసారి కొన్ని చాలా మందికి అంటే 100%లో ఒక 80% న్యాయం జరిగిన 20% మిగిలిపోతారు కదా, దాని పట్ల మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ మహిళలు అన్నిటిలోనే ముందే ఉన్నారు కానీ క్రైమ్ లో మాత్రం పురుషులు ఎక్కువ ఉన్నారు క్రైమ్ రేట్ చూస్తే. అందువల్ల ఎప్పుడు కూడా మోటివేషన్ మగవాళ్ళ సైడ్ నుంచి చేసుకుంటూ వస్తే ఎలాగా ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తారు, అదే విధంగా మగవాళ్ళు ఎక్కువ క్రైమ్ లో ఉంటున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇలాంటి మహిళా దినోత్సవాలు జరిగేటప్పుడు ఇంకా చేయాలి. ఓన్లీ ఈ ఒక్క రోజే కాకుండా మిగతా అన్ని రోజుల్లోని కూడా మహిళలను గౌరవించాలి. మహిళలకి హక్కుల కోసం మేము పోరాడుతున్నాము, అలాగే హక్కుల కోసం కూడా మేము చూస్తున్నాం. రైట్. ఇంకా మన ముందు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు ఉన్నారు. నేను మండల వ్యవసాయ అధికారి కిర్లంపూడి అండి. నా పేరు జోక అమృత. నిజంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి మొదటగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయం అంటే అబ్బాయిలే చేస్తారు అంటే మగవాళ్లే చేస్తారు అనుకుంటారు, కానీ వ్యవసాయ రంగంలో రైతులకు అంటే ఉమెన్ ఫార్మర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా మహిళలు తక్కువగా అనేది లేదు. మా రంగంలో కూడా మా ఆఫీసర్ లో కూడా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా మంది లేడీసే ఉన్నారండి. అంటే అగ్రికల్చర్ అంటే బాయ్స్ చదువుతారు, లేకపోతే అబ్బాయిలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ అందులో కూడా మా సత్తా మేము చూపించుకోగలిగాము లేడీస్ గా. ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా అదే చెప్పడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్ అందరు బ్యాక్గ్రౌండ్ రూరల్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని ఏ స్టేజ్ కి తీసుకొచ్చారు అంటే చిన్నపిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా కష్టపడి ఈ స్టేజ్ కంటే స్కూల్లో అన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఈ స్కూల్ చదివించడం కానీ కాలేజీల్లో కానీ వాళ్ళని తీసుకొస్తూ వెనకతలు మాత్రం మేము తెలియచేసామండి. ఆడ మగ ఇద్దరు కూడా ఈక్వలే, ఎక్కడ కూడా జెండర్ డిఫరెన్స్ అనేది లేదు. అన్ని రంగాల్లో కూడా చాలా ప్రముఖంగా ఉన్నారు ఉమెన్స్. ఓకే, ఈ రోజుల్లోనే కాకుండా కరోనా కష్టకాలంలో కూడా చాలా మందిని ఆదుకుని వారి వైద్య నైపుణ్యంతో అనేక మందిని కాపాడిన నర్స్ అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి మేడం చెప్పండి, ఏంటి మీరు ఏదైతే మీరు నర్సింగ్ లో ఉన్నారో చాలా మంది చూస్తూ ఉంటారు కదా, అంటే ఈ కరోనా కాలంలో మీరు అసలు ఎన్నో ఇబ్బందులు పడుతూ మీరు మాస్క్ పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వారికి మందులే కాదు శానిటైజరే కాదు ఇలా వివిధ సేవలు అయితే చేశారు. ఏంటి దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కరోనా టైం అని భయపడిపోయి కరోనా వచ్చింది కదా అని చెప్పేసి అందరూ తప్పించుకుపోతే ఇంకా రక్షించేది ఎవరుంటారు ప్రజల్ని. కాబట్టి మనం సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ ప్రాణాలకు మనం అడ్డుగా నిలిస్తే ఏదో ఎక్కడో దేవుడినే కొలవవసరం లేదు, మానవుల్లో కూడా దేవుడిని చూడొచ్చు. ఆ విధంగా దేవుడికే సేవ చేస్తున్నాం అనుకుని మనుషుల్లో మానవత్వం చచ్చిపోకుండా ప్రతి ఒక్కరు ఏదో అంటుకుంటది ముట్టుకుంటది అంటే ఏ ఒక్కరిని ఎవరు బ్రతికించలేం. కాబట్టి ప్రతి ఒక్కరు చిత్తశుద్ధిగా వాళ్ళు చేసే పనిని మంచిగా చేసుకుంటూ ఇప్పుడున్న పిల్లలు కూడా బాగా చదువుకుంటూ తల్లిదండ్రుల్ని అనారోగ్యంలో వదిలేడు వాళ్ళని కొట్టడం అలాంటివి ఏమీ కాకుండా మంచిగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోమని మేము చెప్తాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే జరుగుతుందో ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా మహిళలను అందరూ గౌరవించాలని, అదే విధంగా ఏదైతే ఇక్కడ మనం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం అదే ఈ బిఎస్ఆర్ కాలేజ్ అయితే దీనికి సంబంధించి ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. చూస్తూనే ఉండండి NSTV. మీ కెమెరామ్యాన్ రాంబాబుతో మీ శివాజీ. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారండి. అలాగే నాకు ఈ స్కూల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే లేడీస్ చాలా బాగా గౌరవిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు అన్నింటిలో ఇంక్లూడ్ అయ్యి చేసే విధానం కూడా బాగుంది. నాకు మీరు ప్రవర్తించిన నేను హ్యాపీ ఫీల్ అవ్వకపోయేదాన్ని. ఇది చూడండి, మన కోసం చాలా ఇంట్రెస్ట్ పెట్టి టైం కూడా తెలియదు. వాళ్ళ హెల్త్ కూడా పాడు చేసుకుని మీకోసం వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. వ్యవసాయం చేసి దాని దిగుబడి తర్వాత వచ్చే డబ్బులు పెట్టి మీకు ఇప్పుడు ఫీజులు కడుతున్నారు.
మీరేం చేస్తున్నారు? చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. ఫోన్లు చూస్తున్నారా? చూస్తున్నారు. ఒకసారి మీ నాన్నగారు కూడా మీ పొలానికి వెళ్ళారనుకో, అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఎండ ఎలా ఉంటుంది? ఆ ఎండలో మీ నాన్నగారు వాళ్ళ దగ్గర ఉండి దమ్ములు చేస్తారు, సోయింగ్ చేస్తారు, కలుపు తీస్తారు, స్ప్రే చేస్తారు. అది ఎంత కష్టమైన పను. ఒక అరగంట నుంచుంటే మనకు తెలుస్తుంది. అంతలా వచ్చాక ఆ వచ్చిన డబ్బులు మీకు మంచి మంచి డ్రెస్సులు కొంటారు. మీరు ఏది అడిగితే అది వాళ్ళకు ఉన్న ఇష్టాలు కష్టం అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తారు? వాళ్ళ పిల్లలకి, మీకు ఇస్తారు. చంటి గారు మరి రామోజీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. మమ్మల్ని అభివృద్ధి నడిపిస్తూ చాలా సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలని చేయడానికి ఎప్పుడు కూడా ప్రోత్సహించుకుంటారు. 100%కి 200% కూడా ఈ మన మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తుంటారు. ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి మేడం గారు మీ అందరూ కూడా ఒక చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తాను. మా కాలేజీలో ఇంచుమించు ఇంటర్ కానీ డిగ్రీ కానీ కలిపి మంది 500 మెంబర్స్ 600 మెంబర్స్ ఉంటారండి. మరి అందులో మనం చూసుకున్నట్లయితే 80% లేడీస్ ఉంటారండి. 80% లేడీస్ ఉంటారు. ఈ రోజు సెకండ్ సార్టిఫికేట్ గురించి, తర్వాత సెమిస్టర్ విధానం గురించి అందరూ రాలేకపోయారు. 80% అంటే 180 మంది ప్రత్యేకంగా ఆడపిల్లలు ఉంటారండి. ఇటువంటి ఆడపిల్లలకి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ చాలా సంతోషంగా విద్యను అభివృద్ధి I am Dr. Shami, working as a civil assistant surgeon at PHC Pulpit. I am very glad to be invited in this occasion of Women's Day celebrations. We know that Women's Day celebrations were celebrated on 8th March of every year to recognizing the strength and achievement of women worldwide. However, gender inequality remains a challenge. We should strive forever. We should fight forever for good opportunities and education and empowerment. Team of for all women and girls, rights, equality and empowerment reminds us further each and every woman deserves this respect and recognition. Let's commit for future. Raise the voice. Rights for gender and dreams will be realized. Dreams are realized. Together, can build world equality and fairness. Once again, I wish you very happy Women's Day for each and every woman. Thank you for giving this opportunity. And I wish you a happy Women's Month. Thank you so much for giving a valuable time for us and spending with us. It's truly blessed for our Pilma English Medium School, and we are all blessed with our children. Your words and your valuable speech, whatever you have given, whatever you suggested our children, we
itself, they went and they given the greeting card with their own greeting card. They prepared their own greeting card and they given to their parents and they given to their parents and taking a video or photo. That clipping sent it to the teachers and that thing they had done. And also by telling Prasanna told that teaching the bad touch and good touch. We already told them for boys and girls also. We especially take 3 days for telling that morning itself we told that because they will keep in their mind what is bad touch and good touch, and also we motivate every student how to respect the parents and how to respect each other. These learning things all we are learning, ma'am. Thank you for your encouragement words and thank you once again. Thank you all the management who had supported and making this blessed and successful as your Women's Day celebration. Thank you. అమ్మ ఏది వద్దంటే అదే చేస్తాం, అవునా? చేస్తున్నారా? అయితే స్కూల్ పిల్లలు మంచోళ్ళ? అమ్మేం చెప్తే అదే చేస్తున్నారా? ఎంతమంది అమ్మకు సహాయం చేస్తున్నారు ఇంట్లో వంటకి? మార్నింగ్ కట్ చేస్తున్నారా వెజిటబుల్స్? ఇంకేం చేస్తున్నారు చెప్పండి, నేను వినాలనుకుంటున్నారు ఈరోజు. ఏం చేస్తున్నా చెప్పమ్మా. అబ్బాయిని అడుగుతానే, అమ్మాయి మీ అమ్మాయి డాడీకి మీ మమ్మీకి చెప్పండి నాకు ఒకటి. ఆరెంజ్ ఎల్లో చెప్పమ్మా, ఏం చేస్తున్నావు మీ మమ్మీకి? నువ్వే ఏం హెల్ప్ చేస్తున్నావు? మళ్ళీ మీ ఇంటికి వచ్చి అడుగుతాను. ఏంటమ్మా? గిన్నెలు తోగుతాను, చాలా రీసెర్చ్ చేయాలన్నమాట. హ్యాపీ ఇద్దరు ఈక్వలే, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే. ఇద్దరు పని షేర్ చేసుకుంటే అమ్మని నాన్ని బాగా చూసుకోవచ్చు. అలాగే టీచర్స్కి, పిల్లలకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కూడా లేడీస్, మనం అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే పల్లెటూరు వాతావరణంలో తెలుస్తూ ఉంటాం అందరూ కూడా. ఎందుకంటే మన పేరెంట్స్ ఏంటి ఫార్మర్స్ అలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనం పల్లెటూరు వాతావరణంలో పెరుగుతూ ఉంటారు, అవునండి. మనం ఫస్ట్ మేడం చెప్పారు కదంటే అలాగే మనం కాన్ఫిడెంట్ గా ఉండాలండి. ఫస్ట్ మనం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్ కాలేజ్ పిల్లలు ఏంటంటే నేను ఎలా ఉంటే చుట్టుపక్కల ఏమనుకుంటారో, నేను ఎలా ఉంటే ఎలా అనుకుంటారు కదా. అసలు అలా అనుకోవద్దండి. మనం కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఉంటే మనం అనుకుంటుంది సాధిస్తామండి. ఒక మహిళ ఉద్యోగం చేస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా దాని వెనక సపోర్టే ఉంటే కనుక చేయలేదండి. నాకు ఖచ్చితంగా మా సార్ సపోర్ట్ లేకపోతే నేను ఉద్యోగం చేయలేను. రైతులతో కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఏముంటుంది నైట్ ఏ టైంలో కూడా నాకు కాల్స్ అలా వస్తూ ఉంటాయండి. మా సార్ ఏంటంటే ఎప్పుడు కూడా విసుక్కోకుండా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. దానికి థ్యాంక్ యూ సో మచ్. మా సార్కి ఈ సభపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నానండి. చెప్పారు కాబట్టి ప్రతి పాయింట్ చెప్పారు కాబట్టి అందరూ మనసులో పెట్టుకొని కాన్ఫిడెంట్ గా ఎవరి గోల్స్ ఎవరు ప్యాషన్ అనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మంచిగా జీవించాలి. ఇంకా మనము పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి. అలాగే పెద్దవాళ్ళలాగా నడుచుకోవాలి. పెద్ద అయిన తర్వాత వాళ్ళలాగా మనం జాబ్ తెచ్చుకొని వాళ్ళని చూసుకోవాలి. లక్ష్మీదేవి సరస్వతీదేవి కటాక్షంతో మీరు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీరు కష్టపడి చదవాలి. మీ టీచర్స్ చెప్పింది కూడా మీరు వినాలి. టీచర్స్ కొట్టారని నేను కంప్లైంట్ చేసేసి గొడవలకు తీసుకొచ్చి ఇవన్నీ మంచి పని కాదు. ఎందుకు కొడతారు? మీరు మంచిగా ఉండాలి, మంచిగా ప్రయోజకులు అవ్వాలనే కదా కొడతారు.
మంచిగా చదువుకొని అందరూ కూడా మంచి స్థాయిలో ఉండి ఇలాగ అందరిలాగా గౌరవాన్ని పొందాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చే అందరికీ ఉమెన్స్ డేనా చూసారా? ఈరోజు సంవత్సరం మొత్తం మీద ఉమెన్స్ డే అనేసి మార్చి 20 తారీఖు ఎనిమిదేనా? మార్చి 8వ తారీఖు మనం ఏం చేసుకుంటున్నాం? అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి, ఈ లైఫ్ లాంగ్ చివరి మినిట్ వరకు కూడా మార్చి 8 వస్తే మహిళా దినోత్సవం ఇంట్లో మీ అమ్మ అక్క చెల్లి అందరికీ చేయాలి. చేస్తారా? ఏం చేస్తారు? ఉమెన్స్ డే ఎలా చేస్తారు ఇంట్లో? ఈ రోజు ఇంటికి వెళ్ళినా మీ అమ్మ మీరే వండి పెట్టాలి. అమ్మ కూడా వండాలి మరి, అదే ఉమెన్స్ డే. చేయరా? అదే బాగా చూసుకోవాలి మరి. ఒక్క రోజే కదా 365 days కూడా 365 రోజులు కూడా ఏం చేయాలి? బాగా చూసుకుంటారా? చూసుకోవాలని చేస్తారు కదా, చూసుకోన్నాడు. అందరూ చూసుకుంటారా అనుకుంటున్నాం. చూసారా అందరూ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏమా మీరు అమ్మాయిలు ఎవరు? అందరూ ఎవరు? డాక్టర్ గారని, లాయర్ గారని, ఇంకా మీకు ఎంతమంది కావాలన్నారా? మీరు కూడా అంతమంది అలా అయ్యి అక్కడ ఎంతమంది కూర్చుని ఎంతమంది మీరు అలా సన్మానం చేయించుకుంటారు? ఎవరు చేయించుకోరా? ఎవరు చేద్దలేదు? మీకు ఎవరు కనిపించలేదా? ఎవరు కనిపించలేదా? చిన్నపిల్లల నుంచి మీకు సరే, ఈరోజు ఏదైతే మనం అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ మనం పిలిచినందుకు మనం ముఖ్యంగా మన కాలేజ్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీకు ఏదైతే అమ్మాయిలు మనకి స్వతంత్రం వచ్చినందుకునే మనం ఏంటంటే కంటిన్యూగా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో ముందుంటారు. అన్ని విషయాల్లో ఉంటారా? ఉన్నా అమ్మాయి ఎప్పుడే ఆలోచన నేను అడిగాను. ఉంటున్నామంటే అన్ని విషయాల్లో పాజిటివ్ ఉన్న విషయాల్లో ఉంటున్నారు. అదో నా ఆడపిల్ల అంటే ఇలా అలా అలా అంటాడు కదా. ఆడపిల్ల అంటే పైన అమ్మాయి ఇలానే ఉంటారు. అమ్మాయి క్యారెక్టర్ అంటే అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలి. ఈ రోజు ఒక రోజు ప్రతిరోజు మనం చచ్చిపోయిన వరకు కూడా మన క్యారెక్టర్ అనేది అలానే ఉంటారు. మనం అమెరికా వదిలినా కూడా ఎక్కడ తీసుకు సముద్రం వదిలేసినా కూడా ఆడపిల్ల అంటే అమ్మాయి ఎక్కడ వెళ్ళినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఇంట్లో మనం ఇంకోటి చేసుకోవచ్చు. ఎందుకోవాలి ప్రతిరోజు కూడా ప్రతిరోజు మనం ఫస్ట్ మనం లేచి మనం ఏదైనా అంటే నేను ఉంటే ఒకలాగా మేడం వాళ్ళు ఉంటే ఒకలాగా వీళ్ళు ఉంటే ఒకలాగా కాదు. అదొద్దమ్మా ఎవరున్నా లేకపోయినా ఆ మూవీ అంటే కదా ఎవరు లేకపోతే మనం ఎలా ఉంటాం అది మన క్యారెక్టర్ అండి. ఎప్పుడన్నా నేను చూస్తున్నారు ఎక్కడన్నా అదొద్దా ఇంటిగా ఇంటి ఒకప్పుడు మహిళా దినోత్సవం మన సెలబ్రేషన్స్ అనేది తక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కానీ సంథింగ్ ఏదైనా అదే డిపార్ట్మెంట్ ఏవైనా కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి కారణం మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారని. అదే మహిళలు అన్ని ఏ రకమైన అందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నా లేదా? ఆ విధంగా మీరు కూడా వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి ఇలా తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఎలా అవుతాను మీకు ఈ టైం నుంచే ఈ చిన్న వయసు నుంచే మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అందువల్ల మన పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి వాళ్ళ పనులు చేస్తున్నారు. మన పేరెంట్స్ కష్టపడి మనం చదివిస్తున్నారు కాబట్టి మనం 80% ఏదో ఒక విధంగా అక్కడ ఉన్నవాళ్ళు ఏదో ఒక గోల్ అనేది రీచ్ అవ్వాలి. అటువంటిదండి అమ్మాయిలు అర్థమవుతుందా? అబ్బాయి కూడా ఎప్పుడు అమ్మాయి తిరగడం కాదు. మన ఇంట్లో చెల్లి బాగుంటే సరిపోదు. ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది గొప్పగా మన ఇంట్లో మన చెల్లి బాగుండాలి, మన అమ్మ బాగుండాలి, పక్కన చేపలు పర్లేదు కాదు కదా. ఓకేనా? అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, అందరినీ ఇచ్చేయండి చందండి. అలా చేసినప్పుడు మాత్రమే బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. సొసైటీలో జరిగేవన్నీ ఆగిపోతాయి. అప్పుడే సొసైటీలో జరిగేవన్నీ ఏవైనా కూడా మన ప్రవర్తన బట్టి ఏదైనా కూడా అర్థమవుతుందా? మన ప్రవర్తన మార్చుకోకపోతే
మనం చనిపోయేంత వరకు కూడా మన ఫ్యామిలీగా ఉంటే మాత్రం మనం ఏమైనా సక్సెస్ చూడగలం. అర్థమైనా బోర్ పట్టుకోవాలి మనం అనుకోవట్లే, కానీ జరిగే బయట జరుగుతున్నాయి కాబట్టి నేను ఏదో ఆ టైంలో చెప్పాను. ఎవరైనా ఏమన్నా ఫీల్ ఉంటే సారీ. ఏం చెప్తున్నావు? ఏంటి అర్థం? ఎందుకు బ్యాగ్ ఉన్నారు? ఏ మీరేమన్నారా అమ్మాయిని? మీరేమన్నారా? ఈ రోజు అయిపోతే మీరు గమనించినాయంటే మీ అందరికి ఇంకా అర్థమైనట్టే. డబ్బా డబ్బా పడతా ఉంటారు. బాగా చూసుకుంటావు, మీ అమ్మని బాగా చూసుకుంటావా? మీ అక్కని బాగా చూసుకుంటావా? బాగా చూసుకోవడం అంటే ఏంటో ఏంటో సరేనమ్మా. మనం ఏదైతే ఉందో మన అభివృద్ధి అనేది అందరికీ ప్రపంచానికి చెప్పేలాగా ఉండాలనుకుంటున్నాను. అలా ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి వాడ కూడా ఏంటంటే ఆడపిల్లలు చదివించవచ్చు. ఆడపిల్లలకి ఎక్కడ పంపించడం మాకు ఇబ్బంది లేదు, భయం లేదో సంథింగ్ ఆ టైప్ ఆఫ్ మన చేతిలో ఉంటుంది. మనం గిల్లేసి పక్కకి వెళ్ళిపోయి అదే జరిగిపోయిందంటే అవుతుందిగా, ముందు మనకి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అంటే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకోండి. ఓకే మంచి, థ్యాంక్ యూ.